గం గణపతయే నమః. గురుభ్యో నమః. సరస్వతే నమః. అమ్మ ఈరోజు భజగోవింద శ్లోకాలని రోజు చెప్తున్నాం. ఈరోజు కూడా భజగోవింద శ్లోకాన్ని వివరిస్తున్నాను. శంకరాచార్య విరచితమైనటువంటి భజగోవింద శ్లోకం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. బలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరబ్రహ్మణి కోపినసక్త. బాల్యంలో చిన్నతనంలో పిల్లలు ఎక్కువ ఆటల మీద మమకారం చూపిస్తున్నారు. అంటే మట్టి విసుక్కోవడము, గోళీలాట ఆడుకోవడము, బిళ్ళంకోడు ఆడడము. ఇప్పుడు పిల్లలైతే టీవీలో పాటలు వినడము, సెల్లుల్లో బొమ్మలు చూడడము చేస్తున్నారు. అంటే ఆ అవస్థలో ఎప్పుడు ఆడుకుందాము, పిల్లలతో కేరింతలు కొడదాము అనే అవస్థది. ఆ సంతోషంతో వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. బలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త. యవ్వన దశేందు ఆడవాళ్ల మీద మమకారం, మగపిల్లలైతే ఆడవాళ్ల మీద మమకారం, వ్యామోహం, వాటి కోసం ఖర్చు పెట్టడం, సినిమాలకని వాటికని వాళ్ళు తిప్పుతూ ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తిరుగుతూ ఖర్చు పెడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. యవ్వనావస్థ అయిన తర్వాత ఉద్యోగాల్లో కూడా ఆ అవస్థను దాటుకోలేక దానిలోనే మునిగి తేలుతూ ఉంటారు. దాన్ని మార్పు తెచ్చుకుందామనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అది యవ్వన దశ. ఆ దశలోనే ఆ విధమైనటువంటి ప్రలోభాల్లో లోబడిపోతారు. కాబట్టి యవ్వనంలో ఆ విధంగా ఉంటారు. వృద్ధస్తావత్ చింతాసక్త. వృద్ధస్తావత్ ముసలితనం వచ్చింది. ఈ పిల్లలకి మన వల్ల ఈ పిల్లల్ని పుట్టించాం కదా, వాళ్ళకి ఇంకా మనం ఏదో చేయలేదే, ఏమో సంపాదించి పెట్టలేకపోయామే, వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయలేకపోయామే, వాళ్ళ గురించి చింతన చేస్తూనే ఉంటాము. ఆ వృద్ధస్థావత్ అంతా చింతాసక్తలోనే గడిచిపోతుంది. వృద్ధస్తావత్ చింతాసక్త పరబ్రహ్మణి కోపినసక్త. భగవంతుణ్ణి ఏ దశలో చూడగలము? బాల్యంలోనూ ఆటల్లో మడిచిపోతాము. యవ్వనంలో ఆడవాళ్ళ మీద మమకారంతో మోజుతో మర్చిపోతాము. వృద్ధస్థావత్ చింత. ఎంతసేపు అది లేదే, మిద్దె కట్టలేదే, ఆ ఎదుటోడు పెద్ద మిద్దెలు కట్టాడే, నేనేం సంపాదించలేకపోయానే, నా మనవరాల పెళ్ళికి నేను డబ్బులు లేకపోయానే, నా కొడుక్కి ఇంకా పెద్ద బంగ్లా కట్టించలేదే, రేపు మా మనవడికి చదువుకి ఏమి ఇవ్వలేకపోతున్నానే, నా కూతురికి ఏమి దండలు కొనిలేకపోయానే. ఈ విధంగా చింత అనేది ఒకదానితో మొదలైతే రాత్రి నిద్రపోయేంతవరకు అదే చింతలో ఉంటారు. నరాలు బలం ఉన్నోళ్ళైతే ఆ చింతను తట్టుకొని నిలబడగలరు. కానీ నరాలు బలహీనం గలవాళ్ళైతే ఆ వ్యామోహంలో, ఆ చింతలో తలనొప్పులు, జ్వరాలు అన్నీ తెచ్చుకుంటారు. కాబట్టి ఆ సమయంలో కూడా భగవంతుడు గుర్తురాడు. భగవంతుడు అంటే ఏదైనా బంధనం పట్టేస్తాడేమో, మనల్ని పట్టేసుకుంటాడేమో, మనల్ని ఏమైనా చేస్తాడేమో అనే భయంతో ఉంటారు తప్ప ఆ భగవంతుణ్ణి ఆ వృద్ధస్థావతిలో కూడా మనం వీళ్ళందరి గురించి పట్టించుకోకుండా ఆయన చింతిస్తామా అనే ఆలోచనని పెట్టుకోరు. అందువల్ల చిన్నప్పుడే బాల్యావస్థలోనే పిల్లలకి భగవన్నామ స్మరణను కూర్చి నేర్పించినట్లయితే వాళ్లకు వృద్ధస్థావత్తుకి పరిపక్వం పొందుతారని మనం అనుకుంటాం. కానీ బాల్యస్థావతిలో కూడా భగవంతుని గురించి నేర్పించినప్పటికీ కూడా వాళ్ళు యవ్వన దశలో మార్పులు వల్ల వాళ్ళ గుణాల్లో మార్పులు వచ్చి ఆ తరుణాల మీద మమకారంతో సంసారంలో కూడా
సరిగా ఇమడలేకపోతారు. అలా జరిగిన వాళ్ళు వృద్ధ వృద్ధ దశలో చాలా బాధపడతారు. కాబట్టి బాల్యం నందు గాని, యవ్వనమునందు కానీ, వృద్ధా దశలో కానీ భగవంతుని గురించి కీర్తన, జపము చేస్తూ ఉంటే వాళ్ళు అవసాన దశలో వాళ్ళ గురించి భగవంతుడు గమనించుకుంటూ ఉంటాడు. అది తెలుసుకొనలేక, ఎవరు దాని గురించి పూర్తిగా అర్థాన్ని చెప్పలేక, మీకిలా జరిగిందా చెప్పండి మేము చేస్తామంటారు కానీ, ఆళ్ళు కూడా పూర్తి పరిపక్వతను పొందలేక, సన్యాసులొక్కళ్ళే వాళ్ళకి వాళ్ళే చేసుకుంటూ, ఎవరికీ చెప్పడం కూడా మానేశారు. ఎందుకంటే, ప్రపంచంలో ప్రాపంచిక విషయాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి, వాళ్ళకి చెప్పి కూడా వృధా అని చెప్పి, వాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళు ఈ మా జన్మకి ఇవి వచ్చింది కదా! అని చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎవరో కొందరు మాత్రమే రాగ ద్వేషాలని కానీ ఎవరు పెట్టుకోకుండా ఉంటారో వాళ్ళనే వాళ్ళే భగవంతుని దర్శనం చేసుకోగలరని శృంగేరి పీఠాధిపతులు అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో అలా మాట్లాడుకుంటూ రోడ్లో తిరుగుతూ ఉన్నారన్నమాట. తిరుగుతూ ఉంటే నారదుడు, స్వామి, మనుషులు ఎప్పుడు సంసారం 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 అంటా ఉంటారు, అదేం స్వామి, అదేం నాకు తెలియదే అన్నాడంట. అంటే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు, ఏముందిలే నారదా, మనకెందుకులే అవన్నీ, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురాపో అన్నంట. సరే మంచినీళ్ళే కదా అని ఎవరో ఇంటికి పోయి, అమ్మా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడంట. అక్కడ అమ్మ కనపడలేదు. అమ్మాయి అందమైన అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి అందంగా కనపడింది. మంచినీళ్ళు ఇచ్చింది. అప్పుడు ఆ మంచినీళ్ళ ధ్యాస మర్చిపోయి ఆ అమ్మాయిని మోహిచ్చేసి ఆ నారదుడు అమ్మాయితో వివాహం చేసుకొని అక్కడే ఒక గుడిసేసుకొని సంసారం చేస్తూ పిల్లల్ని కంటూ నది ఒడ్డున ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి. ఇంకా అసలు ఆయన శ్రీ మహావిష్ణువు ఎవరో, నీళ్ళెక్కడో మన్ని మర్చిపోయాడు. ఎందుకు? మాయ. ఆ మాయలో పడ్డవాడు, సంసారం అనే మాయలో పడ్డవాడే బయటికి రాలేడు. అలా కాకుండా అందమైన అమ్మాయి, అందులో పిల్లలు, వాళ్ళ కోసం వాళ్ళకి భోజనాల కోసం కష్టపడడం, తేవడం, వాళ్ళకి అన్నం పెట్టడం, వారికి సంతోషపెట్టడం, దీనికే ఆయన జీవితకాలం అంతా అయిపోయింది. అయిన తర్వాత ఎంతో వర్షాలొచ్చాయి, వానలొచ్చాయి, అంతా ఇల్లు కొట్టుకోపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఆయన భార్య, పిల్లలు అందరూ ఎక్కడికో కొట్టుకొని వెళ్ళిపోతారు. తనొక్కడే మిగిలిపోతాడు. అప్పుడు భుజం మీద ఒక చెయ్యి పడుతుంది. ఎవరబ్బా అని చూస్తే, ఏది నారదా మంచినీళ్ళు అన్నాడు. అరే మంచినీళ్ళేంది, నేనేంది మంచినీళ్ళేంది అన్నాడు. అంటే ఈ సంసారంలో పడింది భార్య, పిల్లలు అవన్నీ ఆయన మా శ్రీ మహావిష్ణువు యొక్క స్పర్శతో మర్చిపోతాడు. అంటే ఈ సంసారం అనేది మాయ. ఆ మాయలో కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ అవస్థలో నుంచి తప్పించుకొని పరమాత్మను చేరుకోవడానికి చాలా కష్టమని శ్రీమన్ నారాయణ్ణి నిరంతరము జపించే నారదుడే మర్చిపోయాడు. మనమెంత? అందువల్ల మనము మామూలు మానవ మాత్రులం కాబట్టి ప్రతినిత్యము, ప్రతి సెకండు, అంటే మనం పని చేస్తున్నాం కదా, ఈరోజు కూరగాయలు తరుగుతున్నాం కదా అని ఆలోచించకూడదు. కూరగాయలు తరుగుతున్న బెండకాయ నమశివాయ, వంకాయ నమశివాయ, లేకుండా నమసే పనికిరాలా, ఓం నమో నారాయణ, నారాయణ పనికిరాలా, ఓం నమో యేసు ప్రభువ, ఓం నమో అని ఎవరు ఏ దేవుడు అనుకుంటే ఆ దేవుణ్ణి, లేకపోతే ఎవరిని గురించి చింతించకుండడం, ఎదుటి వాళ్ళ గురించి విమర్శించకుండా ఉండడం, ఇది కూడా ధ్యానానికి ఒక మార్గమే. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకుంటా ఉంటే మనకు చింతన అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇల్లు, ఆకిలి, భార్య, పిల్లలు, లంపటం, ఇవన్నీ ఆ సంసారం అనేది మునిగి తేలుతూ ఉంటాం. ఎంత మునిగి తేలినా కూడా భగవన్నామ స్మరణం కానీ పట్టుకుంటే ఈ సంసారంలో పడే జంజాటాల గురించి ఆయన చూసుకుంటాడు. నేను ఒకప్పుడు
కొంచెం పూర్తిగా ఉండేదాన్నేమో. అందువల్ల ఎవరైనా మీ పాపకు పెళ్లి చేస్తా అంటే, ఆయన చేస్తాడు, మల్లికార్జున స్వామి చేస్తాడండి. అంటే నేనేమనుకున్నాను, నాకు తెలీదు. అంత డీప్‌గా ఆయన కాన్సంట్రేషన్‌లో పోయానని. నిజంగానే ఆ సమయానికి ఆయన డబ్బులిచ్చాడు, పెళ్లి చేశాడు, అన్నీ జరిపేశాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత మాయలో పడిపోయి, ఆ భగవంతుని యొక్క స్పర్శ జ్ఞానాన్ని, విషయ జ్ఞానాన్ని, భక్తిని అంతా మర్చిపోయా. మర్చిపోయేసరికి సంసారంలో చింతనే దొరికింది. కాబట్టి ఆ చింతలో పడి, పడి, పడి ఇప్పుడైనా ముసలితనంలో ఉన్న భగవంతుని గురించి స్మరిస్తామని ఆలోచిస్తూ, ఈ భజగోవిందాన్ని శ్లోకాలు మళ్ళా చదువుతున్నాను. అందువల్ల శ్రీరాముడు కూడా యోగ వశిష్ఠలో సంసారం అనేది చాలా కష్టము, బాల్యం అనేది తొందరగా జరిగిపోతుంది, ముసలితనం రాగానే మృత్యు నోట ఖర్చుకొని పోతుంది, ఇంకా భగవంతుడిని ఎప్పుడు స్మరిస్తాము అంటాడు. అందువల్ల మన జీవితం అనేది శాశ్వతము అనేది అసాధ్యం. అందువల్ల భగవన్నామ స్మరణం చేస్తుంటే మనం ఈ జీవితానికి ఏం చేసాం ఒక అర్థం ఉంది. ఒకరోజు ఆలోచించండి, పొద్దున్నుంచి సాయంత్రం కూర్చొని చేసావు, ఏం చేసావు ఆలోచించండి, ఏమీ ఉండదు. అదే కానీ ఏదో ఒక కార్యమన్నా, సహాయము, విద్యాదానము, అన్నదానము ఏదో చేతుకులు చేయగలిగాను అనుకో, ఓ ఈరోజు పర్వాలేదు, నేను ఈరోజు ఇది చేయగలిగాను. ఈ జీవితంలో నాకు ఒక గుర్తింపు ఎవరి ద్వారా? భగవంతుని ద్వారా. మనిషి గుర్తించాడు ఎప్పుడు? భగవంతుడి దృష్టిలో ఓహో పర్వాలేదు, ఈమె ఈ ఒక్క పని విద్యాదానాన్ని చేసింది, ఇంకొక ఫస్ట్ పాయింట్ ఇస్తాంలే, ఒక పాయింట్ ఇస్తాం, మెరిట్ ఇకపోయినా ఏదో ఒక పాయింట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని ఇస్తాం అని ఒక గుర్తింపు చేసుకుంటాడు. అలాగే భగవన్నామ స్మరణం చేస్తూ ఆ విద్యాదానం చేశారు 2 పాయింట్లు ఇస్తాడు. ఆ విధంగా మన జీవితంలో మనం చేసిన విషయాల గురించి మనమే వేరే చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. శ్రీరామకృష్ణ పరమహంస సంసారం అనే వృక్షాన్ని భార్య బిడ్డలు ఇల్లు సంపద ఆస్తి దానికి తరగనిది సంపాదిస్తున్నంత వరకు చేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, ఇది ఇంకా ఈయన పోలేదే, డబ్బులు ఎక్కడ వస్తాయా అని అందరు ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు భగవంతుని యొక్క కీర్తన, జపనం, ధ్యానం ఏదో ఒక విధంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎవరు ఉన్నా లేకపోయినా ఒక మూల కూర్చొని కొద్దిసేపు అయినా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని ఒక 100 మార్లు అనుకొని కీర్తన, భజన, ధ్యానం కొద్దిసేపు కమ్ముగా కూర్చుని ఎవరి గురించి వినకుండా, ఆయలయ గురించి మనకి ఎందుకు, పుల్లయ్య గురించి మనకి ఎందుకు, మనం చూసుకుంటే చాలు అని ఆ వయసులో అయినా 10 నిమిషాలు కమ్ము కూర్చుంటే ధ్యానం, జపం, ఒక మంత్రం ఇంట్లో అనుకొని ఏ మంత్రం ఇష్టం అయితే ఆ మంత్రం, ఎవరు ఇష్టం లేదనుకో అమ్మ 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 ఆమె కూడా శక్తి ఇస్తుంది. అమ్మ ఎవరు? భువనేశ్వరి కావచ్చు, భ్రమరాంబ కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, కానీ తల్లి కూడా కావచ్చు. వాళ్ళ నుంచి కూడా మనకు వాళ్ళ వైబ్రేషన్స్ వల్ల మనకు శక్తి వస్తుంది. అదే మన ధ్యానం. ఈ విధంగా శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు. తర్వాత కాళహస్తీశ్వరుడు గురించి దూర్జటి ఎన్నో శతకాలు రాశాడు. ఆ శతకంలో అంతా సంశయమే శరీర ఘటనం బంతా సంశయమే శరీర ఘటనం అంతా విచారంబే
లోనంతా దుఃఖ పరంపరలే మేనంత భయభ్రాంతములే అంతానంత శరీర శోషణమే దుర్వ్యాపారమే దేహికిన్ చింతన్ నిన్ను దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా అని దూర్జటి అంత జగత్తంతా సందేహంతో కూడి ఉంటుంది. శరీరం అనేది తాత్కాలికమే, ఎప్పుడు భయభ్రాంతాలను కలిగిస్తుంది. ఎవరు వస్తారో, నన్ను కొడతారో, ఈ ఆస్తి తీసుకోపోతాడో, ఏం చేస్తారో ఏమో అను. బయటకు పోతుంటే ఎక్కడ ఏమో అని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడూ భయంతోనే ఉంటుంది శరీరము. జీవుడు ఎప్పుడొచ్చి మృత్యు నోటిని కలుసుకొని ఎత్తుకోబోతుందా అని అనుకుంటూ ఉంటాడు. ఈ జీవుడు ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి, ఆ జన్మ నుంచి ఇంకో జన్మకి తిరగడానికే సరిపోతుంటుంది అని తన కాళహస్తీశ్వర స్వామి శతకంలో దూర్జటి వివరించారు. ఈ విధంగా ఈ భజగోవిందాన్ని శంకరాచార్యులు గారు మానవ శరీరం గురించి తపనెందుకమ్మా, భగవంతుడి గురించి నిరంతరము చెప్పుకో అని అప్పుడే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనకు ఉద్బోధించాడు. కాబట్టి మనము ఎంత ఈ సంసార లంపటంలో సంతోషాలతో మునిగినప్పటికీ దుఃఖం పక్కనే ఉంటుందని ఆలోచించి భగవన్నామ స్మరణం చేస్తే ఆయనే నిన్ను పైకి తీసుకొస్తాడు అని గుర్తుంచుకోండి. అమ్మ చెప్పిన ఈ శ్లోకాలు మీరు విని జ్ఞానాన్ని పెంచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను.